పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. 66వ సంకీర్తన 20వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మన జీవిత యాత్రలో మన హృదయాలను లేవనెత్తే, లొంగిపోయిన మనసులకు కొత్త ధైర్యము నింపే, నిరీక్షణలో ఉన్న ఆత్మలకు పునరుత్థానము తెచ్చే ఒక మహత్తర సత్యము మన ముందుంది. 66వ సంకీర్తన 20వ వచనము కేవలము ఒక వాక్యము మాత్రమే కాదు. అది దేవుని స్వభావాన్ని, ఆయన హృదయాన్ని, ఆయన శాశ్వత నమ్మకాన్ని మనకు తెలియజేసే జీవవాక్యము. మనము ప్రార్థిస్తున్నప్పుడు, మన కళ్ళలో కన్నీళ్లు ఉన్నప్పుడు, మన మాటలు వెరిగిపోయిన శబ్దముతో ఉన్నప్పుడు మనకు అనిపించే మొదటి ప్రశ్న ఏమిటి అనంటే, దేవా, నీవు నా మాట వింటున్నావా? ఇవాళ ఈ వాక్యము గట్టిగా సెలవిస్తుంది. అవును, ఆయన వింటున్నాడు. కేవలము వినువాడే కాదు, కాని మీ ప్రార్థనలను నిరాకరించలేదు, మీ నుండి తన కృపను తీసివేయలేదు. ఆయన శ్రద్ధగా, ప్రేమతో, విశ్వసనీయతతో మీ కంఠధ్వనిని గమనిస్తున్నాడు. ప్రియులారా, మన ప్రార్థనలు కొట్టుకొనిపోయినట్లు అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. నిశ్చయముగా సమాధానము రాని రాత్రులు కూడా ఉన్నాయి. మీ హృదయము, దేవా, నన్నెందుకు మౌనముగా చూస్తున్నావు అని అడిగిన సందర్భాలు కూడా ఉండి ఉంటాయి. కాని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నేను నీ కన్నీటిని లెక్క పెట్టుకుంటున్నాను. నీ హృదయ ఆలోచన నాకు తెలుసు. నా సమాధానము ఆలస్యముగా వచ్చినట్టు అనిపించినా అది తప్పకుండా వస్తుంది అని. ప్రియులారా, ఈ వచనము ఒక వ్యక్తిగత చైతన్య బలము. మనము చెప్పే మాటలు దేవుడు వింటాడు. మన రోదనను ఆయన చూస్తూ ఉన్నాడు. మన నిస్సహాయతకు ఆయన కృప సరిపోతుంది. ఈరోజు దేవుడు మీపై తన కృపను తీసివేయలేదని గట్టిగా చెప్పండి. మీరు ఒంటరిగా లేరు. మీ ప్రార్థనలు ఆయన సింహాసనాన్ని తాకుతున్నాయి. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకు అనిపించవచ్చు, అయితే ఎందుకు మాలో మార్పు కలగడం లేదు అని, నాకు సమాధానం ఎందుకు ఆలస్యంగా వస్తూ ఉంది అని. ప్రియులారా, దేవుని సమయంలో ఉన్న రహస్యము మనం అర్థము చేసుకోకపోయినా ఆయన సమాధానము ఎప్పుడు ఉత్తమమైనదే. ఈరోజు ఆయన ఇవ్వదలిచింది కేవలము పరిష్కారము కాదు, ఆయన తన స్వరూపాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాడు. మీలో విశ్వాసాన్ని పునరుద్ధరించదలుచుకున్నాడు. ప్రియులారా, మీరు నిలబడి ఉన్న చోటే దేవుడు మీతో పాటు మీ ప్రక్కనే ఉన్నాడు. ప్రార్థన మీ బలహీనత కాదు, అది మీ విజయానికి మార్గము. దేవుడు మీ మీద ఉన్న తన కృపను తీసివేయలేదు. అది కొత్తగా, శక్తివంతముగా నిత్యము మీతోనే ఉంటుంది. ప్రియులారా, ఈరోజు దేవుడు మన ప్రార్థన ఎందుకు విలువైనదిగా ఎంచుతున్నాడో ఈ వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. మనం చదువుకున్న వాక్య భాగములో కీర్తనాకారుడు తెలియజేస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట, దేవుడు ఆయన ప్రార్థనని తోసివేయలేదని, తన దగ్గర నుండి దేవుడు తన కృపను దూరము చేయలేదని. దేవునికే మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా చేయాల్సిన పని ఏంటి అనంటే ప్రార్థన. ప్రార్థనను చాలామంది ప్రజలు నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. రోజు మొత్తము ప్రతి దానికోసము సమయాన్ని కేటాయిస్తారు, కానీ ప్రార్థన చేయటానికి మాత్రము ప్రజలకి తీరిక ఉండదు. చాలా బిజీగా ఉంటారు. పొద్దున్నే లేవాలి, కార్యక్రమాలు ముగించుకోవాలి, చక్కగా టిఫిన్ క్యారేజీ సిద్ధము చేసుకోవాలి, ఎవరి పనులకు వాళ్ళు, ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు,
ఎవరి పాఠశాలలకు, ఎవరి కళాశాలలకు వాళ్ళు అలా చక్కగా వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పటికి వచ్చి మరలా అంత శుభ్రము చేసుకొని పడుకొని చక్కగా విశ్రాంతి తీసుకొని వంట వండుకుంటూ ఉంటారు. వాళ్ళకు కావలసింది అంత సిద్ధము చేసుకుంటూ ఉంటారు. బయటకి వెళ్ళాలంటే వెళతారు. ఎవరినైనా ఆస్పత్రిలో చూపించాలనంటే చూపిస్తారు. కావలసిన పనులన్నీ ముగించుకుంటారు. ఫోన్లో వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్లో కానీ వీడియోలు చూడడము, మెసేజీలు పెట్టడము అన్నీ చేస్తారు. అన్నిటికీ సమయాన్ని వెచ్చిస్తారు. కానీ జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఈరోజు ప్రజలు ప్రార్థన చేయటానికి సమయాన్ని కేటాయించుకోవడం లేదు. దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సమానముగా ఇచ్చింది ఏంటి అనంటే సమయము. 24 గంటల సమయము ప్రతి మనిషికి, అంటే పేదవాళ్ళైనా, ధనికులైనా, పేరుగాంచిన వాళ్ళైనా, పేరు లేనటువంటి వాళ్ళైనా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, అది ఏమైనా ఎవరైనా సరే వాళ్ళకి అంత సమానముగా దేవుడిచ్చింది ఏంటి అనంటే సమయమే. అది 24 గంటలు. ఆ 24 గంటల సమయంలో మనం మాట్లాడుకున్నట్టు అన్నింటి కోసము మనిషి సమయాన్ని వెచ్చిస్తాడు. కానీ ప్రార్థన కోసము సమయము ఎవరూ కూడా వెచ్చించటలేదు. ఈ ఉదయకాలము ఈ సందర్భంలో ఈ పాయింట్ దగ్గర ఆగి ఒక మంచి మాట తెలియజేస్తున్నాను. ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఉండాలి అని అనట్లేదు. కానీ జాగ్రత్తగా వినండి ప్రియులారా, ప్రార్థనే ప్రాణంగా, ఊపిరిగా మారిపోవాలి. ప్రార్థన లేకుండా మనమేమీ చేయలేము. ఎందుకు అనంటే ప్రార్థన అనేది మనల్ని దేవుని దగ్గరికి చేరుస్తుంది, దేవునితో సమాధానపరుస్తుంది. ప్రార్థన ద్వారా ఘనమైన కార్యాలను మనము చూడగలుగుతాం. ప్రార్థన ద్వారా దేవుని హస్తాన్ని గమనించగలుగుతాం. ప్రార్థన ద్వారా దేవుని కార్యాలను పొందుకోగలుగుతాం. ప్రార్థన ద్వారా ఏమీ లేని మనకి సమస్తము కూడా సమకూర్చబడేటట్టు చేసుకోగలుగుతాం. ఎందుకు అనంటే ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటము. అవును ప్రియులారా, మన ప్రతి విషయాన్ని, ప్రతి బాధని, ప్రతి అవసరాన్ని, ప్రతి కష్టాన్ని ప్రభు దగ్గర గనక మనము చెప్పుకోగలిగితే, దేవుని దగ్గర గనక మనము తెలియజేయగలిగితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనను వింటాడు. అందుకే కీర్తనకారుడు కూడా అలాగే ప్రార్థన చేశాడు. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు, కానీ అంగీకరించేటటువంటి దేవుడు. అందుకే 65వ సంకీర్తన 2వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ దగ్గరికి వస్తారు అని. అవును, అదే అధ్యాయము 2వ వచనంలో మనకింకా చాలా స్పష్టముగా కనపడతా ఉంటుంది. మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. ప్రతి వ్యక్తి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు, త్రోసివేసే దేవుడు కాదు. ఎవరైనా సరే, క్రైస్తవులైనా, క్రైస్తవులు కానివారైనా, దేవుని నమ్ముకున్న వారైనా, నమ్ముకొని వారైనా సరే, వారు దేవునిని అడిగితే చాలు, యేసయ్యా ఈ విషయంలో నాకు నీ సహాయము కావాలి అని అడిగితే చాలు, తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో కార్యాలను జరిగిస్తాడు. మనం ప్రార్థన చేయకపోతే దేవుని సహాయాన్ని ఎప్పటికీ కూడా చూడలేం. అందుకే కీర్తనకారుడు ఆ మాటతో పాటు ఇంకో మాటను కూడా చెప్పాడు. నా దగ్గర నుండి దేవుడు తన కృపని దూరము చేయలేదు అని. అవును ప్రియులారా, ఏదైతే దేవుడు కృపను చూపించాడో, మనల్ని రక్షించట కొరకు, మనకు కావలసింది సమకూర్చటం కొరకు దేవుడు మనం అడిగింది ఇవ్వటం, మనం అడిగిన కార్యాలను దేవుడు చేయటము, ఏది అయినా సరే అన్నిటికంటే ముఖ్యమైనది తన అమూల్యమైన రక్షణ దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించింది. దానిని దేవుడు ఎప్పుడు కూడా మనకి దూరము చేయడు. అన్నింటినీ కూడా దేవుడిస్తాడు. అయితే ఎవరి ప్రార్థనను దేవుడు వింటాడు. ఈ భూమి మీద చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవులుగా
పిలువబడేవారు కూడా చాలామంది ప్రార్థన చేస్తున్నారు. వారి అవసరాన్ని బట్టి అయినా సరే, వారికి కలిగిన ఇబ్బందిని బట్టి అయినా ప్రభు దగ్గరికి వచ్చి, బాధగా ఉన్నప్పుడైనా వచ్చి ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. అయితే ప్రియులారా, చాలామంది ప్రార్థనలను దేవుడు వినడు. చాలామంది ప్రార్థనలకి దేవుడు జవాబును ఇవ్వడు. వాళ్ళు ఎంత ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా, ఎంత దేవుని సన్నిధిలో గోజాడినా సరే, దేవుడు వారి విషయంలో ఏ చర్యను తీసుకోడు. ఎందుకని దేవుడు అందరి ప్రార్థనను వినడు అనంటే, పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది. దేవుడు పాపుల మనవిని ఆలకించడని. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో 66వ సంకీర్తన 18వ వచనములో చూస్తే, కీర్తనకారుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవిని వినకపోవును అని. అంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఎప్పుడో తెలుసా? నా హృదయములో నేను ఒకవేళ పాపాన్ని కనుక లక్ష్యము చేస్తే, పాపాన్ని లేదా పాపముపై దృష్టి పెట్టి పాపాన్ని నా మనసులోనికి తీసుకొని దానిని కనుక జరిగిస్తే దేవుడు నా ప్రార్థనను ఆలకించడు అని కీర్తనకారుడు అంటూనే, నా విషయంలో మాత్రము దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే పూర్తిగా మనకు అర్థమయ్యే విషయము ఏంటంటే, దేవుడు పాపుల మనవిని ఆలకించడు. పాపములో ఉన్న వ్యక్తులు చేసేటటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించడు. ఒక ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడు. పాపములో ఉన్న వ్యక్తులు ప్రభువా నన్ను క్షమించు అని అడిగే మాట ఒక్కటే దేవుడు తీసుకుంటాడు తప్ప, ఆ తర్వాత మనం చేసే అవసరాలను ఆలకించి సహాయం చేస్తాడు తప్ప, ముందుగా మనం పశ్చాత్తాపముతో క్షమించు అని అడగకుండా, మనము చేసేటటువంటి అవసరాల నిమిత్తమో శ్రమల నిమిత్తమో మనము చేసే ప్రార్థనలు ఏవి కూడా దేవుడు స్వీకరించడు. దేనికి కూడా దేవుడు జవాబివ్వడు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకో మాటను నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించెను. ఎవరి ప్రార్థన వింటాడు అనంటే, దేవుడు ఎవరి ప్రార్థనను అంగీకరిస్తాడట అనంటే, నీతిమంతుల ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. నీతిగా ఉండి ఎవరైతే పవిత్రముగా బ్రతుకుతారో, దేవునికి ఇష్టానుసారముగా ఉంటారో, భక్తి చేసుకుంటారో, వాళ్ళ ప్రార్థనే దేవుడు వింటాడు. అపవిత్రతలో ఉన్నవాళ్ళు, పాపములో ఉన్నవాళ్ళు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసేవాళ్ళు తప్పు అని తెలిసినా కూడా వాటిల్లో పాలు పంపులు పొందే ఎవరి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు. ఇది బైబిల్ తెలియజేసినటువంటి సత్యము. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలా మంది ప్రార్థనలకి దేవుడు జవాబును ఇవ్వట్లేదు. దేవుడు ఏ రీతిలోనూ వాళ్ళకి సహాయం చేయట్లేదు. కొట్టబడుతున్నారు, ఇబ్బందుల పాలైపోతున్నారు, అప్పుల పాలైపోతున్నారు, సమస్తాన్ని నష్టము చేసుకుంటున్నారు. ఆశీర్వాదము ఎగిరిపోతుంది. ఎందుకంటే దేవుడు అక్కడ ఉండడు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు అని, నీతిమంతుల ప్రార్థన వింటాడు అని. భక్తిహీనులకు అసలు దగ్గరలో కూడా దేవుడు ఉండడు, దూరముగా ఉంటాడు. నేను ఉదయకాల సమయము ఈ మాటలను ఆధారముగా చేసుకొని ఒక మంచి మాటను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ విషయంలో గొప్ప కార్యాలు జరిగించాలి అనే ఈరోజు ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన అనేది చాలా గొప్ప విషయము. దేవునితో మాట్లాడుకునే గొప్ప అనుభూతి, మంచి అవకాశము. దయచేసి కోల్పోవద్దు. ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకోండి. దేవునితో మాట్లాడండి. ఆ ప్రార్థన కూడా నీతిగా ఉండి చేస్తేనే, పరిశుద్ధముగా ఉండి చేస్తేనే, దేవునికి ఇష్టముగా ఉండి భక్తి చేసుకుంటా చేస్తేనే దేవుడు మన ప్రార్థనను
అంగీకరిస్తాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. మనము పదే పదే చాలా మంది భక్తుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథములో ఉదాహరణకి ఈ సందర్భాన్ని బట్టి నేను హిజ్కియాను గుర్తు చేస్తాను. చిన్న వయసులో రాజు అయినప్పటికీ అతనికి మరణకరమైన రోగము కలిగింది. ఒక అనారోగ్యము. కొద్ది రోజులు ఆయన చనిపోబోతున్నాడు అని తెలిసింది. చాలా ఇబ్బంది కదా. చిన్న వయసులో చనిపోవడం అనేది వేదన. ఆ విషయము దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. నీకిప్పటికే మరణకరమైన రోగము కలిగింది కాబట్టి నీవు కొద్ది రోజుల్లో చనిపోబోతున్నావు. నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి దేవుడొక మాటను తెలియజేశాడు. యెషయా ప్రవక్త మళ్ళీ తిరిగి ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో హిజ్కియా చేసినటువంటి ప్రార్థన రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. 3వ వచనములో చాలా చక్కని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైంది అనంటే మనము చదివితే 2-3 సెకండ్లలో ఆ మాటలైపోతాయి. ఆ మాటలు పలికిన వెంటనే దేవుని హృదయము కదిలిపోయింది. వెంటనే మళ్ళీ యెషయా ప్రవక్తను దేవుడు వెనక్కి పంపించి ఇంకా నడిమిశాలలో ఉండగానే అని చక్కగా రాయబడి ఉంటుంది. మీరు చదువుకోండి. తర్వాత 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో వెంటనే యెషయా ప్రవక్తను పంపించి నా కుమారుడైన హిజ్కియా ప్రార్థన నేను విన్నాను అని చెప్పు, ఆయన కన్నీటిని నేను చూశానని చెప్పు, నేనతనికి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించానని చెప్పు అని దేవుడు యెషయాను పంపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఏం ప్రార్థన చేశాడో తెలుసా? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నేనెలా నీ సన్నిధిలో ఉన్నానో, నీకోసము నేనేమి చేశానో ఒక్కసారి గుర్తు చేసుకో అని ప్రార్థన చేశాడు. అంతే. అంటే తనెంత పవిత్రంగా బ్రతికుంటే, ఎంత నీతిగా ఉండి ఉంటే, దేవుని కోసము, దేవుని పని కోసము ఎంత తపన పడి జీవించి ఉంటే దేవుడు వెనువెంటనే మనస్సు మార్చుకొని ఆయన ప్రార్థన విని ఆయన కన్నీటిని చూసి క్షణాల మీద దేవుడు కార్యాలను చేసి అతనికి ఆయుష్ను పొడిగించాడు. ఈ ఉదయకాల సమయము ఈ వాక్యము వింటున్న మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు. అప్పుల్లో కూరుకుపోయారా? మీ ప్రార్థనలు దేవుడు వినట్లేదా? కుటుంబ సమస్యలు, మానసికపరమైన ఒత్తిళ్లు, ఇలాంటి వాటితో కృంగిపోతూ బాధపడుతూ ఉన్నారా? అలా అయితే మీకొక మంచి మాటను తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు క్షణాల మీద క్షమించే దేవుడు. పశ్చాత్తాప పడితే మనకు కలిగే ఇబ్బంది నుండి దేవుడు విడిపిస్తాడు. ఒక్కసారి ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఒక్కసారి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే, ప్రభువా, ఈ పాపము నుంచి నన్ను విడిపించు, నీతిమంతునిగా చెయ్యి అని అడిగితే చాలు. ప్రియ సహోదరి సహోదరుడా, వెంటనే దేవుడు కార్యము చేసి మన ప్రార్థనలను విని దేవుడు వెంటనే గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఒక్కసారి ప్రార్థించి చూడండి. ఒకవేళ మీ ప్రార్థనలు వినకపోవటానికి కారణం పాపము ఉందేమో, దేవునికి ఇష్టము లేనిది ఏదో మన జీవితంలో చోటు చేసుకొని ఉందేమో, అవిధేయతల్లో అక్రమాల్లో ఉంటూ మనము ప్రార్థన చేస్తున్నామేమో. ఒక్కసారి ఈరోజు జీవాక్యము వినుచున్న మిమ్మల్ని మీరు సరిచేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగగలిగితే, పరిశుద్ధతను బట్టి నీతిమంతులుగా మారటాన్ని బట్టి మన ప్రార్థన విని హిజ్కియా విషయంలో కార్యము చేసిన దేవుడు మన విషయాల్లో కూడా గొప్ప కార్యాలను చేస్తాడు. ఆయన మన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు. మన నుంచి తన కృపను దూరము చేసే దేవుడు కూడా కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు నీ పాపాన్ని విడిచి దేవుని వైపు తిరుగు. ఒక్క నిమిషం ఆయన పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగినట్లయితే, పశ్చాత్తాప హృదయముతో నువ్వు చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా విని నీ ప్రతి సమస్యకు
నీ ప్రతి కన్నీటికి దేవుడు ఈరోజు సమాధానము దయచేస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించులాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో ఒక్క నిమిషము తలలు వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అద్భుతమైన రీతిగా నా తండ్రి, ఈ ఉదయకాలము మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రార్థనను ఆయన ఎప్పుడు త్రోసివేయలేదు, నా నుంచి ఆయన తన కృపను దూరము చేయలేదని. అవును ప్రభువా, మా జీవితాల్లో కూడా తండ్రి మీరు మా ప్రార్థనలు వినాలి అనంటే వాటిని త్రోసివేయకుండా, మీ కృపను మాకు దూరము చేయకుండా మా జీవితంలో నీ కార్యాలు మేము చూడాలి అంటే, మా ప్రార్థనలను విని అద్భుతాలను మేము పొందుకోవాలి అంటే, మేము మీ సన్నిధిలో పరిశుద్ధముగా ఉండాలి అని నీతిగా బ్రతికిన వారి ప్రార్థనను నువ్వు అంగీకరిస్తావని, అలాగే హిజ్కియా ప్రార్థనను విని నువ్వు కార్యము జరిగించావని నీ లేఖనాల్లో నుంచి మేము తెలుసుకోవడానికి మాకు నీ కృపను చూపినందుకు నీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, ఈ వాక్యాన్ని విని ఎంతమంది అయితే వారి జీవితాలను సరిచేసుకుని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరి జీవితాలలో వారి ప్రార్థనను మీరు ఆలకించి గొప్ప కార్యాలను జరిగించండి. వారి ప్రార్థనకు మీరు జవాబును దయచేయండి. అయ్యా, నువ్వు త్రోసివేసే దేవుడవు కాదు, నీ సహాయాన్ని వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. ఈ రోజంతా కూడా తండ్రి, పనిలోకి వెళుతున్న వారందరికీ మీరు తోడుగా ఉండండి. పాఠశాలలకు, కళాశాలలకు వెళుతున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రభువా, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి మధ్యలో ఐక్యత, ప్రేమ, సమాధానాలు ఉండటానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించి సహాయం చేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోనండి. అయ్యా, ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఆ విధముగానే ఇతర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకొని రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు, సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం. 20 బిడ్డల శరీరంలో కలిగిన బలహీనతను ఎరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, వారు చికిత్సను పొందుకొనిచుండగా మీ తోడు, మీ కృప, మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లను, నర్సులను మీ జ్ఞానము చేత, మీ ప్రేమ చేత నింపండి. అయ్యా, బిడ్డలిద్దరిని మీరు జ్ఞాపకము చేసుకుని వారి శరీరంలో వారు కలిగి ఉన్న బలహీనత నుండి బిడ్డలకు విముక్తిని దయచేసి, అయ్యా, ఈ ప్రపంచం ఎదుట నీ బిడ్డలను నీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం. వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. వారి మనోవేదనను, వారి దుఃఖాన్ని వారి నుండి తీసివేయమని వేడుకొనిచున్నాం. దేవ, మా దేశము కొరకును, దేశంలో ఉన్న ప్రజలందరి కొరకును, ప్రాముఖ్యముగా అధికారుల కొరకును, నాయకుల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, నాయకులకు, అధికారులకు మీ జ్ఞానాన్ని దయచేయండి, మీ ప్రేమను దయచేయండి. సుస్థిరమైన పరిపాలన అందించలాగున కృపను చూపండి. అయా, సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి సహోదర భావము కలిగి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఎవరికి హాని కలిగించే విధముగా ఉండకుండా నీ కృపను, నీ ప్రేమను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈరోజు నీ పాద సన్నిధిలో పెడుతున్నాను.
ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. వారి మొరలను ఆలకించే దేవుడవు, వారి విన్నపాలను ఆలకించే దేవుడవు, వారి హృదయ అంతరంగాలను ఎరిగి ఉన్న దేవుడవు. అయ్యా, ఈ దినాన వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.